హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఖచ్చితంగా బాగుంటారని తెలుసు, ఎందుకంటే మీరు ఫ్యాట్ ఫిట్ బై ఎంకే చూస్తున్నారని, అంతే కదా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సో ఈరోజు రైట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ జిఏ అనేది ఏంటంటే ఫుడ్లో మనం కొలవడానికి, మన వెయిట్ లాస్ జర్నీకి ఉపయోగపడే ఒక ఇంగ్రీడియంట్. దీని గురించి ఇన్డెప్త్ తెలుసుకోవాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ఇన్డెప్త్ చెప్తాను. బట్ వీఆర్ జస్ట్ నోయింగ్ ద స్కేల్ ఆఫ్ ద ఐటమ్స్. అంటే మనం ఇప్పుడు జస్ట్ స్కేల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఎలా రావాలంటే లో నుంచి హైకి వెళ్దాం. సో లో ఉన్నాయి మనం తినొచ్చు, అండ్ ఆల్సో మంచివి మనకి. సో హై ఉన్నాయి మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేయండి. మీడియం ఉన్నాయి తినొచ్చు, పర్లేదు, బట్ ఓవర్గా కాదు. బట్ లో ఉన్నాయి డైలీ బేసిస్ మీద తిన్నా ఏమీ కాదు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి హై నుంచి మాట్లాడుకుందాం. ఈ హై స్కేల్ ఏంటంటే 70 అండ్ అబోవ్. జిఐ గ్లైసెమిక్ ఇండెక్స్ 70 అండ్ అబోవ్ ఉన్న ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, డోనట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాప్కార్న్ అండ్ ఆల్సో కార్న్, వీటిలో కూడా జిఐ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో నూడిల్స్ దాదాపు 85 ఉంది. ఇన్స్టెంట్ నూడిల్స్లో అయితే 75 దగ్గరకు ఉంది. అండ్ ఆల్సో కోలా, ఎవరైతే కోలా చాలా ఇష్టంగా తాగుతారో దే ఆల్సో నీడ్ టు చెక్ ఇట్ వన్స్. సో ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్. ఇవి అవాయిడ్ చేయడం మంచి, ఏవైతే ఫుడ్స్ చెప్పాను అప్పుడు దాకా. అండ్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్. సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం రేంజ్లో ఏవేవైతే ఉన్నాయో 56 నుంచి 69 మధ్యలో అయ్యే ఇండెక్స్ అనమాట. అందులో ఉన్న ఫుడ్స్ స్పాంజ్ కేక్ ఉంది, బర్గర్ ఉంది, మఫిన్స్ ఉన్నాయి. చెప్తా ఇవన్నీ ఏంటి మఫిన్స్ అంటున్నారు, కేక్ అంటున్నారు అనుకుంటున్నాడు కదా, అవి ఒకసారి మీరు సెర్చ్ చేయండి స్పాంజ్ కేక్ గురించి, మఫిన్స్ గురించి. అండ్ ఆల్సో విచిత్రంగా గ్లైసెమిక్ ఇండెక్స్ మన ఇందులో కూడా తక్కువ ఉంది. పేస్ట్రీలో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. పిజ్జా, ఆల్సో మ్యాంగోస్. ఎస్, మ్యాంగోస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, సీజనల్ ఫ్రూట్, గ్రాబ్ ఇట్ అండ్ ఈట్ ఇట్. అండ్ ఆల్సో మీడియంలో మనం మాట్లాడుకుంటే ఇంకో ఐటమ్ ఉంది, ఐస్ క్రీమ్. ఈ ఎండలో అందరూ అల్లాడిపోతున్నారు. So good. She's flying through it. Chocolate, mint, strawberry. Look at that fudge drip. Ooh, that's cold. She's not slowing down. Not till the bowl's empty. One more big bite. సో బెటర్ వీ ఈట్ సమ్ ఐస్ క్రీమ్ ఫర్ కూలింగ్ అవర్ బాడీ. సో ఐస్ క్రీమ్ కూడా తినచ్చు, మీడియం దాంట్లో లై అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ లో వచ్చేసరికి అంటే 55 అండ్ బిలో వచ్చేసరికి ఏమున్నాయి? బనానా ఉంది, F1 ఉంది. F1 అంటే ఫార్ములా 1, అది మన షేక్లో ఉండే ఒక ఐటమ్. షేక్లో 3 ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, షేక్ మేట్ ఉంటుంది, అండ్ F1 ఉంటుంది. F1 ఇన్ డీటెయిల్ వీటి గురించి, వీటి బెనిఫిట్స్ గురించి మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ లో ఉన్న దాంట్లో F1 కూడా ఉంది, బనానా అండ్ స్వీట్ పొటాటో, టమాటోస్, పీనట్స్, మిల్క్, గ్రీన్ టీ అండ్ ఆల్సో బ్రౌన్ రైస్. ఇవి మనకి దొరికేవి, మనం డైలీ బేసిస్ మీద చూసావు కాబట్టి వీటిని మీకు ముందు పెట్టా. అండ్ ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే, మీరు ఏవైతే డైలీ బేసిస్ మీద తింటున్నారో అది నేను ఇక్కడ చెప్పలేకపోతే, అది జస్ట్ వెళ్ళి మీరు గూగుల్లో కొట్టి చూస్తే ద గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మీకు కనిపించేస్తుంది. నేనేమంటా అంటే హై 70 కన్నా ఎక్కువ ఉన్నాయి అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం తక్కువ అంటే తక్కువ తినడానికి ట్రై చేయండి. రైస్ ఇస్ వెరీ కామన్, రైస్ని మిస్ చేయలేం కాబట్టి రైస్ పోర్షన్ కంట్రోల్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మీడియంలో ఉన్నాయి తక్కువ తినడానికి ట్రై చేయండి. అసలు తినొద్దని చెప్పట్లేదు, తక్కువ తినడానికి ట్రై చేయండి. ఏది 56 నుంచి 69 మధ్యలో ఉన్నవి. అండ్ లో 55 కన్నా తక్కువ ఉన్నాయి, యూ కెన్ ఈట్ దెమ్, నో ప్రాబ్లం, వాటిని కంటిన్యూ చేయొచ్చు. అంతే గైస్, మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఆల్సో కామెంట్ చేయండి మన ఫ్యాట్ ఫిట్ బై ఎంకేకి. అంతే, బాయ్.